ఇదిగోండి ఇంకా వేస్తారు డిజైన్లు. చీకటి అయింది కూడా. దేవరాలు కత్తి అనమాట ఇది. ఇట్లా ఇట్లా అంటాడు అది. అది పుష్పలో చక్రం. పసుపు తవరకాయ పని. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇలా వెల్వేషన్ డిజైన్ అంటే 3 రోజుల నుంచి చెప్తున్నా కదా. ఇదేమో 4వ రోజు పని. వెల్వేషన్ డిజైన్ ఇస్తుండు. రోజు ఇంత ఇస్తుండు అన్నట్టు. మాలు కలుపుతుండు పని అతను. గోడకు పట్టేదేమో తక్కువ, కింద పడేదేమో ఎక్కువ. అసలు కన్నా కొసర ఎక్కువ అవుతుంది. ఇదే సాయంత్రం దాకా అవుతుంది అన్నట్టు. అట్లుంది ఈడ డిజైన్. ఇటు పక్క ఇక ఇదే. ఇప్పుడు కిటికీ వేస్తుండు. ఒకటే దుమ్ము వస్తుంది. ఇది సీసీ రోడ్ వచ్చేదాకా గిట్లనే ఉంటుంది పరిస్థితి. ఇల్లు పోపించుకుంటున్నాం. 15 రూపాయలకు ఒక డబ్బా. ఇంకోటి కూడా దూసరా డబ్బా. ఇక్కడంతా హిందీ. ఏది మాట్లాడదామన్నా కూడా కష్టం. ఇప్పుడు డ్రాప్ చేస్తుండు మేస్త్రి. కిటికీ మొత్తం చేసుడు అయిపోయింది. బండి ఇట్లా తిరుక్కుంటూ అమ్ముతారు. అక్కడికి గేట్ కాడే పెడదాం అనుకున్నా కానీ మొయ్యనికి చేత కదని ఇక్కడ పెట్టిస్తున్నాం. నయ్యే నయ్యే అచ్చా నయ్యే దూసరా దేదో నక్కో. అవి పాకురు పాకురు ఉన్నట్టు నేను నీళ్ళు అవో తేడాయ్. ఇదిగో గందాయ్. అమ్మో చూడకపోతే మోసం. ఎటైనా కానీ గుమ్మరిస్తుండే ఇక తెచ్చి. అచ్చా దేదో. చూడకపోతే అన్ని మోసాలే ఉంటాయి ఇక్కడ. నీళ్ళు తాగితే కూడా రోగాలు. ఇప్పుడు మంచిది తెస్తుండు. మిగులుతా నేను నీళ్ళు కొని ఇంకో దాంట్లో పంపిస్తాను. పొద్దుగాల నుంచి కూడా డిజైన్ ఎట్లా అవుతుందనేది చూపించిన. ఇప్పటిదాకా ఎంత అయిందో కూడా చూద్దాం. ఇప్పటిదాకా నా పనులు చేసుకున్నా, తిన్నా కూడా. సీట్ బాక్స్ ఇక్క దీపావళికి 4 బాక్సులు దీంతో. ఇంకా సిమెంట్ అతను కూడా ఇచ్చాడు ఒకటి. అది కాక 3 వచ్చినాయి. సిమెంట్ తీసుకుంటే కూడా ఇస్తారంట. ఇక్కడ ఒకటి ఇచ్చిపోయిండు. పండగకు ముందు రోజే ఇచ్చిపోయిండు. కొంచెం ఉంది సీట్ ఇది మంచిగా ఉంటుంది. ఆల్మండ్ సీట్. మేస్త్రి ఒక అతను వచ్చిర్రు. 2 వచ్చిర్రు. వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నా. ఇంతవరకు వచ్చింది. కిటికీ మొత్తం చేస్తుండు. డ్రాప్ కూడా వేసిండు. డిజైన్ ఇక పట్టీలు పెట్టిద్దామని అనుకుంటున్నాం. ఇగో సీట్ లేలో పయ్యా. మొత్తిచూరులాడు బాగుంటుంది. ఎందుకంటే పట్టీలు ఇస్తుండే ఇట్లా గేట్ పక్కన. కండే పెట్టుకుంటా ఇస్తుండే డిజైన్. తంగిట్లుంది. గణేష్ దేవుడు. ఇదిగోండి ఇంకా వేస్తారు డిజైన్లు. చీకటి అయింది కూడా. లైట్ వేసిండ్రు.
కొంచెం డిజైన్ ఉంది ఏమని చెప్తున్నా ఇస్తుండ్రు. ఏంది ఇది షాపనా? ఏదో ఒకటి వద్దంటే చెప్పు గీకేస్తా. షాపలాగా కొడుతుంది అవతారం. ఇక్కడ ఏంది ఇది భూగోళమా? చీకట్ల దాకా ఏమన్నారు తల్లాడుతున్నారు ఇప్పుడు. ఇంత చీకటి అయింది వేస్తురు. ఒక పక్క పోతుంటే ఒక పక్క పొడి మాల వేసి కొడుతురు. మా మేసులకు పనే రాదు. పైసలు తక్కువని ఇచ్చినాం పని. తక్కువరా చెప్పు. అట్ట 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 అంటే మీరు మంచి వాళ్ళు మేము చెడ్డోళ్ళమా? చెడ్డోళ్ళు అన్నా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ వీడియో చెప్తున్నా మళ్ళా నేను చెడ్డోళ్ళు అని అన్నానా? ఇప్పుడు అంటే ఇంకా ఆ ఉద్దేశంతో వీడియో చెప్తున్నా. ఇప్పుడు ఏ ఉద్దేశంతో కాదు. చూడు ఇక మంచి వాళ్ళు మేస్త్రులు చెడ్డోళ్ళు. మేస్త్రీలు అందరూ అన్నారు, కొందరు ఉంటారు. నేను ఆల్రెడీ కూడా పెట్టిరు. షాయి ఇప్పుడే తాగిండు గిలాసులు వాడ వాడేసిండ్రావు. ఏడో ఏడకి వచ్చాడు చూపిస్తున్నా. ఇప్పుడు నేర్కొచ్చి నేను చూపిస్తా రోడ్డు మీద. మేత్తులు వీడియో చూసే పని అయితే మేత్తులు కష్టం చూడండి. కష్టం అంటే ఇల్లు వాళ్ళకి పైసలు ఊకనే వస్తాయా? ఓకేనా వస్తాయి మరి. అవును, షర్టు పెట్టినా 10 రూపాయల మీద ఉంది ఇప్పుడు జరావు. ఇంకా మీరు పని అయిపోయేసరికి ఒక్కొక్కటేమో 500 లోటు అవుతుంది. ఇంటి పక్కన చెట్టు పెట్టిన పైసల చెట్టు. ఇదేంది మేస్త్రి ఇంతకు? ఇది ఒక రకమైన సముద్రంలో చేప. ఏ సముద్రము? అరేబియా సముద్రం. మా గోడ మీదకి వచ్చే వాలిందా? లైట్లు పడుతున్నా మరి వీళ్ళ డిజైన్ చూస్తున్నా. దేవరాలు కత్తి అనమాట ఇది. ఇదా ఎన్టీఆర్ కత్తి. ఎన్టీఆర్ ఏమనుకుంటాడు చెప్పన్నా? నా కత్తి బాగా వేసిర్రు, లైక్ కొట్టాలి. చెప్పు చెప్పు. ఇది ఎన్టీఆర్ కత్తి అనమాట. ఇట్లా అంటాడు అది. సునీల్ నువ్వేమంటావు? ఇదేంటిది? ఇది చక్రం ఏంది? అది పుష్పాల చక్రం. పుష్పాల చక్రం అంటే మీ సినిమా అంతా మా గోడల మీద చూపిస్తురే ఏంది? నేమో ఈ పక్క కిటికీలు చేస్తుండ్రు. ఇవాళ మొత్తం ఉడగొడతారంట డిజైన్. రేపేమో ఇంకో అసర్కట్ చేయాలని మేస్త్రి ఇప్పుడే చెప్పిపోయిండు. కిటికీలు చేస్తాం. ఇక్కడ ఏం డిజైన్ లేదు, మామూలుగానే పైసలు అడుగుతారు మళ్ళీ. అందుకే మేము ఇయ్యమని చెప్పినాం, అందుకే ఊకున్నాం. కిటికీకేమో సిమెంట్ పట్టీలాగా ఇట్లా ఓపిస్తున్నా, సెల్ఫ్లాగా అద్దం మేము పెట్టియమని చెప్పినాం. ఇంకో ఇది పొద్దుమీకేసి చూపిస్తా. 7:30 దాకా వేసిపోయారు. ఇగో ఈ 2 డిజైన్లు. ఇక ఇవి మొత్తానికి ఇట్లా వచ్చి ఇక్కడ ఇంకా పట్టీలు ఇప్పిస్తున్నాము. దానికి ఎక్స్ట్రా 2000 అడిగిండ్రు, ఇస్తామని చెప్పినాం. ఎంత అడిగితే అంత ఇవ్వాలి, ఏం చేస్తాం. లోపల పని కూడా మొత్తం అయిపోతానికి వస్తుంది. వెనుక పక్క కూడా అస్తర్కట్ వేస్తే అయిపోతుంది అంతే. ఎలివేషన్ లో గణేష్ దేవుని బొమ్మ ధర ఎంత పడ్డది, ఎట్లా వేసినాం అనేది వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి. గట్లనే వీడియో కూడా లైక్ కొట్టుండ్రి. గడ్డ కడుతుంది, అందుకే ఈ పట్టా వేపిస్తున్నా. దొరికింది రోడ్ మీద. ఎన్నికాలో ఈ అచ్చాకరో గట్లయితే గడ్డ కట్టది. సమజైనా ఇది కింద మాల్ పడితే కూడా వేసుకోవచ్చు. పతలా పతలా ఇది తెలుగు ముక్క రాదు. अच्छा अच्छा करो. नीचे नहीं आता, नीचे नीचे. अयो हाँ ये डालो ये डालो. हाँ सीमेंट गड्ढा है गड्ढा. अच्छा करो अच्छा अच्छा डालो. మేస్త్రీలు డ్రమ్ములు ఎట్లా పడితే అట్లా ఎత్తేస్తురు. అవి ఎట్లా ఎత్తేసిండు అగో. ఒక డ్రమ్ము 1000 రూపాయలు. అది మళ్ళీ ఎడికి వచ్చింది అనుకుంటున్నా, చాలా దూరంకి వచ్చింది అది.
వెళ్ళిపోమంటావా? రెండే రెండు. పడి అయ్యి పగిలిపోకుండా అయ్యి పగిలిందా? పగిలిపోకుండా పగిలిందా? పగలాలని ఉందా నీకు? మళ్ళీ నేను ఇంట్లోకి వాడుకోవాలి దాన్ని. వాడుకో. ఎత్తేస్తుంటుందా చెప్పు? కొత్త చెప్తాను. కొత్త తెప్పిస్తా అంటారు కానీ తెప్పియరు. నేను నైట్ నైట్ పక్క పెట్టిపోతా. బొక్క పెడితే నువ్వుకుంటున్నా రేపు రావా? నైట్ నైట్ పక్క పెట్టిపోతే మళ్ళీ కొట్టినప్పుడు రోజు చూపిస్తావా? కెమెరా అప్పుడు నీళ్ళు పెట్టి చూపిస్తా. ఆడ కెమెరా ఉంది అక్కడ. ఒక్క కిటికీ అయిపోయింది, ఇంకో కిటికీ వేస్తుండు. అది కిచెన్ది. బట్టలు ఇట్లా ఇప్పిస్తున్నాము. ముందు మేసరు ఒక తప్పు చేసిండు, ఏందనేది చెప్తా. మీరు కూడా అట్లా వేసుకోకుండా ఇట్లా కిటికీలు వస్తాయి కదా, వచ్చేటప్పుడు డ్రాప్ అనేది వస్తుందంట. ఆ సీకులు ఏమి ఇట్లా పెట్టాలంటే సజ్జ పోస్తారు కదా, సజ్జల నుంచే సీకులు పెట్టాలంట. అది మిస్టేక్ అయ్యింది, అందుకే ఇయ్యలేరు. మళ్ళీ కొట్టి కూడా ఇవ్వచ్చంట కానీ దానంత బలంగా ఉండదంట. అక్కడ ఇచ్చిరు కొట్టి కొంచెం పెట్టించినాం డ్రాపు. ఇది పెద్ద రోడ్డు కదా వద్దులే అని ఇట్లా పెట్టిరు మేస్త్రి వాళ్ళు. అట్లా ఇస్తే ఇంకా చాలా బలంగా ఉంటుందంట. ఇక ఏం చేస్తాం, అడ్జస్ట్ కావాల్సిందే. అందుకే అడ్జస్ట్ అయినాం. బాగుస్తుంది అన్న కూడా వీడియో దిగి అన్నట్టు. ఒకసారి పోయి పోతున్నాయి. అమ్మో ఒక్కొక్కటి వెళ్తున్నాయి. 4 కోళ్ళు ఉన్నాయి ఈడ. ఈ ఆల్టికి ఇది ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా. ఉంటా మరి. దోస్తులందరికీ బాయ్.